అండి అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ పులుసు అనమాట. 1/4 కిలో కాకరకాయ తీసుకొని నీటికి కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు, బెల్లం అయితే వేసుకొని విజిల్ పెట్టుకున్నాను. విజిల్ పెట్టుకోవడం వల్ల ఏమంటే మన కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. కొన్ని శనగగింజలు, తెల్లగడ్డ, కొబ్బరి, కొత్తిమీర, టమోటాలు 2, ఆ తర్వాత ఒక ఎర్రగడ్డ అనమాట. ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు గుజ్జు పక్కన తీసి పెట్టుకోవాలి. ధనియాల పొడి, కారపొడి అనమాట. ఇంకా కొత్తిమీర, కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, శనగగింజలు ఇవన్నీ కూడా మొత్తం ప్లేట్లో ఉన్నవన్నీ వేసుకొని ధనియాల పొడి, కారపొడి కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత తిరుబాతకి కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు కూడా పక్కన తీసుకున్నాను. తిరుబాతలోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాకరకాయలు వేయించి ఈ మసాలా అంతా కూడా వేసేసి ఇప్పుడు పసుపు అండ్ ఉప్పు అనేది వేసుకున్నాను. ఇంకా జార కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, అత్తమ్మ చేసింది అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లీజ్ లింక్ అయితే ఇస్తాను. కాకరకాయ అయితే కూర